హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, హైదరాబాద్లో ఒక అద్భుత మ్యాచ్ జరుగుతుంది. అదే సన్ రైజర్స్ వర్సెస్ జీటీ. ఈరోజు కూడా సేమ్ యాజ్ యూజువల్ జీటీ చేతిలో సన్ రైజర్స్ అడ్డదిడ్డంగా ఓడిపోయింది. ఏ స్టేజ్లో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే మ్యాచ్ ఆడలే. ఫస్ట్ ఓవర్లో ట్రావిస్ హెడ్ వికెట్ పడిపోయింది. థర్డ్ ఓవర్ దగ్గర అభిషేక్ శర్మ వికెట్ పడిపోయింది. ఇంకా రెగ్యులర్గా వికెట్లు పడిపోయింది. దాదాపు 15th ఓవర్ దగ్గర 14th ఓవర్లో 100 కంప్లీట్ చేశాడు. ఒకప్పుడు 6 ఓవర్స్కి 100 కంప్లీట్ చేసే టీము ఇప్పుడు 15th ఓవర్ 17th ఓవర్ అయినా 100 కంప్లీట్ చేయట్లేదు. 150 స్కోర్ దాటడానికి కష్టపడుతుంది. ఒకప్పుడు 280లు 250లు 260లు కొట్టి టాప్ ఐపీఎల్ హై స్కోర్లు ఐదు హై స్కోర్లు సన్ రైజర్స్కి ఉండడంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతారు. కానీ నాలాంటి ఓల్డ్ అంటే దాదాపు సన్ రైజర్స్ టీం పెట్టినప్పటి నుంచి సన్ రైజర్స్కి సపోర్ట్ చేసే నేను ఫస్ట్లో ఎట్లా ఆడారు ఇప్పుడు ఎట్లా ఆడారో చూస్తున్నప్పుడు యాజ్ యూజువల్గా సన్ రైజర్స్ యాజ్ టు బ్యాక్ టు ఫామ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో సన్ రైజర్స్ 200-250 కొట్టడం కష్టమనుకునే టీము ఇప్పుడు అలానే తయారైంది. మళ్ళీ ఏ స్టేజ్లో బ్యాటింగ్ చేయాలనే ఆలోచన లేదు, వికెట్లు కూలిపోతూనే ఉన్నారు. అదేదో ఆపోజిషన్ టీంని గెలిపించడానికి వచ్చి ఆడుతున్నట్టు ఉంది. ఏదో ముక్కుబడిగా వచ్చి ఆడి ఆపోజిషన్ వాళ్ళని గెలిపించి అలా 2 పాయింట్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది సన్ రైజర్స్ బ్యాటింగ్. ఏమీ లేదు సన్ రైజర్స్ బ్యాటింగ్లో, మొత్తం డొల్ల. పేరుకే గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. హ్యాండ్రీ క్లాసన్ ఆడట్లేదు, అభిషేక్ శర్మ ఆడట్లేదు. ఏదో నితీష్ కుమార్ ఒక 4-5 మెరుపులు మెరిపిస్తున్నాడు. తర్వాత వచ్చిన హ్యాండ్రీ క్లాసన్ కూడా హ్యాండ్రీ క్లాసన్ కూడా పర్లేదు, ఆయన రానిచ్చాడు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఏం చేయలేదు. ఒక ప్యాట్ కమిన్స్ లాస్ట్లో ఒక మెరుపులు మెరిపించాడు. అంతకు మించి సన్ రైజర్స్ బ్యాటింగ్లో ఏం లేదు. సన్ రైజర్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, గుజరాత్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు వికెట్లు యాజ్ యూజువల్గా ఆ సురాజేంద్ర పక్కబట్టినట్టు ప్రతి ఒక్క మ్యాచ్లో వికెట్ల మీద వికెట్లు తీసి పారేస్తున్నాడు. ఆ రేంజ్ బౌలింగ్ సురాజ్ నుంచి ఎవడో ఎక్స్పెక్ట్ చేయలే. దరిద్రం ఏంటంటే ప్రతి ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళిపోయినాడు. ఎస్ఆర్హెచ్ మీద పగగట్టి మరి ఓడిచ్చారు ఈరోజు. మొహమ్మద్ సురాజ్ కూడా ఎస్ఆర్హెచ్కి ఆడారు, మీకు తెలిసారో తెలీదో. తర్వాత వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ చూసుకోండి, వీళ్ళందరూ జీటీలో ఉండి హైదరాబాద్ టీంని ఓడిచ్చారు. అది కూడా హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో. చాలా దరిద్రం. జీటీ బౌలింగ్ మాత్రం మామూలు లేదు, అదిరిపోయే రేంజ్లో చేసి వాళ్ళు స్కోర్ని రెస్ట్రిక్ట్ చేసుకొని మ్యాచ్ని గెలుచుకున్నారు. మనోళ్ళు కొట్టడానికి ఇబ్బంది పడిన పిచ్చిలో జీటీ వాళ్ళు పిచ్చ కొట్టాడు. తర్వాత జీటీ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్లో 2 వికెట్లు పడేటప్పుడు ఏదో అద్భుతం జరిగేటట్టు ఉంది, మన బౌలింగ్ మారిపోయింది అనుకుంటే ఆ సుజీత్ అనే అతను వచ్చి పిచ్చ కొట్టుడు ఒకటేసారి మ్యాచ్ కాన్ఫిడెన్స్ మొత్తం జీటీ వాళ్ళకి పెట్టాడు. ఇక జీటీ వాళ్ళు ఊరుకుంటారా? పిచ్చకోటుడు కొట్టి 16.4 ఓవర్స్ మ్యాచ్ ఫినిష్ చేసి పారేశాడు. వాళ్ళు వాషింగ్టన్ సుందర్ కొట్టాడు చూడు నాయన, పిచ్చకోటుడు కొట్టాడు. దొరికిన బాల్ దొరికినట్టే కొట్టాడు. 10 బాల్లో 30 రన్లు కొట్టేశాడబ్బా. తర్వాత 49 కొట్టాడు, వేరే విషయం. కానీ ఇక శుభ్మన్ గిల్ 61 రన్స్ కొట్టి మ్యాచ్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు. రూథర్డ్ ఫోర్డ్ వచ్చాడు, ఇంకా ఆయన పని ఆయన కానిచ్చాడు. తర్వాత మనం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో 2 వికెట్లు పడేటికే అబ్బా మనోళ్ళు బ్యాక్ టు ఫామ్. ఈరోజు 150 స్కోరు ఆపేస్తారు, ఇంకా మంచిది మనకి ఈరోజు విన్ అనుకున్నాను. కానీ తర్వాత ఆడోడు సుజాత్ అని వచ్చాడు, వాడు వేసాడు ఒక ఓవరు, దాంట్లో వాషింగ్టన్ సుందర్ కొట్టాడు చూడండి. అది కొట్టుడు కాదు, బాల్ వేస్తే ప్రాక్టీస్ చేసినట్టే ఉంది. ఆ రేంజ్ పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నాడు. అసలు ఇంక మన బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఎందుకంటే మళ్ళీ 16.4 ఓవర్స్లో